ఈ ఈలలు చప్పట్లేదు, ఈ కేరింతలే నన్ను ఎంతవాడి చేశాయి. కాబట్టి అది ఎప్పుడైనా సరే నాకు ఆక్సిజన్ లాగా, ప్రాణవాయువులాగా, నన్ను ముందుకు నడిపించే ఇంధనం లాగా నాకు అనిపిస్తుంటుంది. 30 సంవత్సరాలు వీటి కోసమే తాపత్రయపడ్డాను, ఆరాటపడ్డాను. ఫైట్స్ చేసిన, బీట్స్ చేసిన, డ్యాన్స్ స్టెప్స్ వేసిన, ఈ కోటలు గిరింతల కోసం. రైట్, నాకు జన్మనిచ్చిన నా మాతృమూర్తి పుట్టిన ఈ గడ్డ మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల సమరానికి సంబంధించినటువంటి ఈ యొక్క సభకి హాజరైనటువంటి డిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షుడు, ఎప్పటి నుంచో నాకు పరిచయమైనటువంటి, నాతో ఖైదీ సినిమా తీసిన ధనంజయ రెడ్డికి, పెద్దలు, రాజకీయ కుటుంబం నుంచి రాజకీయాన్ని వారసత్వంగా అప్పటికి ఉంచుకొని కాంగ్రెస్ తమ భవిష్యత్తు ఈ యొక్క రాష్ట్రానికి కూడా కాంగ్రెసే దిశ దశ నిర్దేశించేది. కాంగ్రెస్ మూలంగా మేము ఇంత ఉన్నతమైనటువంటి పదవుల్లో కొనసాగుతూ సేవ చేసుకునే భాగ్యం కలిగింది అంటూ, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా కాంగ్రెస్ని నమ్ముకుని కాంగ్రెస్ తోటి ప్రయాణం కొనసాగించి కాంగ్రెస్తోనే మా జీవితం అంటూ నాలాంటి వాళ్ళకి స్ఫూర్తిగా నిలబడినటువంటి శ్రీ వివేకానంద రెడ్డి గారు, ఆయన నేను ప్రజారాజ్యం పార్టీలో ఉండగా నేను ఇక్కడికి వస్తే కాంగ్రెస్ వ్యక్తి అయి ఉండి, హార్డ్ కోర్ కాంగ్రెస్ మనిషి అయి ఉండి, అరే మా సోదరి అంజమ్మ గారి పుత్రుడు వస్తున్నాడు, ఏమిటి రాజకీయాలకు అతీతంగా ఉండాలి అంటే పెద్ద మనసుతోటి, విశాలమైన మనసుతోటి రంగనాయకుడి గుడిలో నాకు ఆహ్వానం పలికి నన్ను ముగ్ధుడు చేశాడు, దాసుడు చేశాడు. ఆ రకంగా మేనమామ లాంటి ఆప్యాయతలకు పంచిపెట్టినటువంటి మా వివేక సోదరుడికి నన్ను అడ్డు పెట్టుకుని ఉండి, నీతో పాటే మేము అంటూ నాతో పాటు ఉంటూ నాకు శ్రేయభిలాషగా ఉంటూ సమయ సందర్భాల్లో నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ రామచంద్రయ్య గారికి, అలాగే నా ఈ ప్రచార కమిటీకి సంబంధించి కో చైర్మన్, మా ఇద్దరి పరిచయం చాలా తక్కువైనా సరే మనసులో ఎప్పటి నుంచో నేనంటే ఆప్యాయత ఉంటూ, మీలాంటి వ్యక్తి రావాలని, రాజకీయాలకు రావాలని, రాజకీయ ప్రక్షాళన జరగాలి, రాజకీయంగా ఈ రోజున సామాజిక న్యాయం జరగాలి, దానికోసమే జీవితాంతం పరితపించావు, పేద కుటుంబంలో పుట్టావు అంటూ ఈ రోజున శ్రీ మాజీ మంత్రివారి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, సరే మాదాసు గంగాధరం గారు, ఆయన గురించి చెప్పాలంటే సీనియర్, చాలా టైం తీసుకుంటాం కాబట్టి ఒక్కటి చెప్పగలను, మా నాన్నగారికి అత్యంత ఆప్తుడు. అప్పుడప్పుడు మా నాన్నగారు స్వర్గస్థులైన మా నాన్నగారి పేరు చెప్పి నన్ను బెదిరిస్తూ నా చేత ఆయన కనుసన్నలు ఉండేలాగా చేసుకునేటువంటి దిట్ట, రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన మనిషి అయితే కొన్ని రాజకీయాల మూలంగా ఆయన ఎమ్మెల్సీగానే ఉండిపోయారు. నన్ను అడిగితే కనుక ఆయన మంత్రి చేసి ఆ రకంగా సేవలు అందించేంత కెపాసిటీ ఉన్న మనిషి మాదాసు గంగాధరం గారు. అలాగే ఒక కమిటెడ్ మనిషి. ఈ రోజున గాంధీ భవన్ లేదా నవ్యాంధ్రప్రదేశ్, కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇందిరా భవన్కి ఒక వెన్నెముకలాగా ఉంటూ
అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కానివ్వండి, ఈ రోజున నా ఈ ప్రచార కార్యక్రమాలకి అహర్నిశలు అప్రమత్తమై ఉండి ఇది సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ శ్రీ రుద్రరాజు గారు. అలాగే ఇక్కడ లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి లోక్సభ పార్లమెంట్ బరిలో ఉన్నటువంటి ఓకాటి నారాయణ రెడ్డి గారు, ఆయన అందరూ వాడు కాబట్టి నా టైటిల్ని ఆయన పొడిగి పుచ్చుకున్నాడు వారికి. అలాగే ఈ రోజున ఇక్కడ అసెంబ్లీ బరిలో నెల్లూరు సిటీకి తాతగారి దగ్గర నుంచి ఆ పేరు పెట్టుకోవడమే కాదు, వారి ఆశయాలు కూడా ఈ రోజున పుచ్చుకుంటూ పెద్దలు తండ్రులు ఒక డిసిప్లిన్లో క్రమశిక్షణలో పెరిగిన ఏసీ సుబ్బారెడ్డి, నెల్లూరు రూరల్ సంబంధించి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇలా మిగతా నాయకురాళ్ళు ఇతర కార్యకర్తలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజలు, మహిళలు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, అలాగే అన్నలు, నా అభిమాన తమ్ముళ్ళు, వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రచార కమిటీ సంబంధించి ఈ ప్రచారం మొదలుపెట్టినప్పుడు చాలామంది అన్నారు, ఒక రకంగా ఏముందని వెళుతున్నావు, ఇలాంటి సమయంలో ఈ ప్రచారాన్ని భుజాన్ని వేసుకుని ముందుకు తీసుకువెళ్తున్నావు, ఎంతవరకు రాణిస్తావు, ఎందుకంటే ప్రజలలో కాంగ్రెస్ అంతంత మాత్రంగానే ఉంది అని ఒక పక్కన అంటే, మరొక పక్క ప్రతిపక్షం వాళ్ళు పనిగట్టుకుని వాళ్ళకి రాజకీయంగా ఇక అధికారం చేజిక్కించుకునే అవకాశం లేదు. ఇలాంటి సమయంలోనే మనం రాజకీయంగా అధికారం చేజిక్కించుకోవాలి అనే అధికార దాహంతో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నుంచి లేదు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఒక స్థానం లేదు అంటూ పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పట్ల వాళ్ళు చేసే దుష్ప్రచారమే తప్ప కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల హృదయంలో ఉంది, పేదల హృదయంలో ఉంది, మహిళల హృదయంలో ఉంది, రైతుల హృదయంలో ఉంది. వాళ్ళ హృదయంలో నుంచి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయగలరా? రండి, ఈ స్టేజ్ మీద నిలబడండి. ఇంత పెద్ద మంది, ఇంత ఎక్కువ మంది, ఎంతోమంది ఈ యొక్క ప్రజానికం ఈ రోజున వచ్చి కాంగ్రెస్కి మేము ఉన్నాము, కాంగ్రెస్కి వెన్నుదన్నుగా ఉన్నాము, కాంగ్రెస్ ఈ రోజున దానికోసం ప్రాణమని ఇస్తామన్నట్లుగా ఈ రోజున పెళ్ళుబుకినటువంటి ఈ రోజున నెల్లూరులో ఈ సభ జరుగుతుంటే శభాష్, ఇది కావాలి, ఇది ప్రతి ఒక్కరికి వారిని హెచ్చరిక. కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ ఏమీ లేదంటానికి వాళ్ళకి దమ్ము లేదు. ఛాలెంజ్, రమ్మనండి ఇక్కడికి. ఈ రోజున కాంగ్రెస్ లేకుండా పోవడానికి కాంగ్రెస్ ఏమీ చేయలేదు కాబట్టి చెప్పండి. కాంగ్రెస్ రైతుల కోసం చేసినవి ఎన్నో. వాళ్ళ రుణాలు మాఫీ చేసింది, వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తుంది, కౌలు రైతులకి రుణ గుర్తింపు కార్డులు ఇచ్చింది. ఈ రోజున ఇందాక రామనారాయణ రెడ్డి గారు చాలా చాలా డీటెయిల్గా, చాలా కూలంకషంగా, చాలా విపులంగా ఆయన తెలియజేశారు. ఎవరెవరికి, ఏ వర్గీయులకు ఎవరెవరికి ఏమేమి చేసింది, ఎంతంత చేసింది, ఏమి చేయబోతుందో కూడా భవిష్యత్తులో ఆయన తెలియజేశారు. కాబట్టి ప్రత్యేకించి ఆ విషయాల జోలికి నేను మళ్ళీ తిరిగి వెళ్ళాను. కానీ ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్, ఈ నవ్యాంధ్రప్రదేశ్ ఇది ఏర్పడడం అన్నది ఒక రకంగా చెప్పాలంటే మనకు అదృష్టం. అంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కలిసికట్టుగా ఉండాలి, తెలుగు వాళ్ళందరూ ఒక భూమిలో, ఒక రాష్ట్రంలో ఉండాలని కోరుకునే లక్షలాది కోట్లాది మందిలో నేను ఒకడిని. ఎందుకంటే ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నాను, మీ అందరి ప్రేమాభిమానాన్ని పొందగలుగుతున్నాను, మీ చేత మెగా స్టార్ అనిపించుకున్నాను, మీ హృదయంలో స్థానం సంపాదించుకున్నానంటే